అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి 11, 12, 13 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ శివానుగ్రహంతో అసలు ఈ 3 రోజులు మీకు ఏం జరగబోతుంది, ఏం చేస్తారు, ఎలా చేయకూడదు, అలాగే మీరు కలిసే వ్యక్తులు ఎవరు, అసలు మీ జీవిత పరంగా ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, మీరు చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. అలాగే చాలా నిదానస్తులు కూడా. ఈ వృశ్చికం అంటేనే మనకు తేలు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే తేలును చూడండి, చాలా నిదానంగా ఉంటుంది. అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే వృశ్చిక రాశి వారు కూడా వ్యక్తిగతంగా చాలా నిదానస్తులు, చాలా నెమ్మదస్తులు, చాలా మర్యాదస్తులు. వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వారి విషయాలలో మాత్రం ఎవరైనా తలదూస్తే మాత్రం వారికి వచ్చేటువంటి కోపం అనేది మామూలుగా రాదనమాట. వారు ఎవరిని కదిలించరు. వారు ఎవరైనా కదిలిస్తే మాత్రం వారు ఒప్పుకోరు, వారు ఇష్టపడరు కూడా. ఇలాగా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారి ఏంటంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిలో పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, చాలా చక్కగా, అంటే మంచి రూపంతో, కొండటి ముఖంతో, అలాగే నేత్రాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి. అంటే కళ్ళు వచ్చేటప్పుడు చాలా పెద్దగా బాగుంటారనమాట. అలాగే వీరు చాలా వరకు కూడా విశాలమైనటువంటి నుదురుతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి, అంటే చామంచాయ రంగుతోటి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. అందుకని వీరి జీవిత పరంగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఆ దైవానుగ్రహం వల్ల ఏ మాత్రమైనా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరు పడ్డ కష్టాలండి ఎంతవరకు ఎవరు కూడా పడలేరు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరు చిన్న వయసు నుంచి కూడా కష్టంతో ఉండి లేక, అంటే కొంతమందిని మనం గమనించినట్లయితే కుటుంబంలో కూడా తల్లిదండ్రుల ప్రేమని, సపోర్ట్ అనేది సరిగ్గా అందక అలా ఇబ్బంది పడ్డవారు కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్నారనమాట. అంటే వీరి చిన్నతనం నుంచి అంటే తినాలి అనుకున్నటువంటి మంచి ఫుడ్ అయినా సరే, ఇష్టమైందైనా సరే ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా అందించక, అలాగా వారికి ఇష్టమైనటువంటి బట్టలు కావాలన్నా కానీ సరిగ్గా కుట్టించుకోక, ఇలాంటివి ఏంటంటే వీరికి కావాల్సినటువంటి ప్రేమ, అనురాగాలు అనేటివి చిన్న వయసు నుంచి కూడా వీరికి దూరం అయ్యాయి అన్నమాట. అలాగా వీరేంటంటే కాస్త ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వీరు అందుకే పొంగిపోతారనమాట. అంటే వీరికి వీరి అమ్మమ్మల దగ్గర, లేదా వీరి నాయనమ్మల దగ్గర, తాతల దగ్గర, ఇలాగా కొంచెం వీరికి పెద్దవారి దగ్గర కొంచెం ప్రేమ అనేది దొరుకుద్ది అనమాట. అలాగే కొంచెం మీ తల్లిదండ్రుల కన్నా కూడా అమ్మమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర వాళ్ళని తల్లిదండ్రులుగా అనుకొని ఎక్కువగా వాళ్ళ దగ్గర పెరిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా చేసింది, మా నాన్నమ్మ ఇలా చేసింది, అది ఇదని చెప్పేసి వీరికి ఆ ఊహ అనేది ఎక్కువగా వాళ్ళతో ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గర పెరిగినటువంటి అనుభవం అనేది వృశ్చిక రాశిలో వారిలో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇక వీరేంటంటే ఒక వయసుకు వచ్చి అంటే మంచిగా చదువుకోవాలని అనుకున్న వారు కూడా చదివించే శక్తి లేక వీరి చదువులో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వృశ్చిక రాశిలో వారు. అయినా సరే వీరి జీవితంలో వీరు చిన్న వయసులో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక మంచి టార్గెట్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే మేము మంచిగా అలా చదవాలి, ఒక మంచి ఉద్యోగం చేసుకోవాలి, ఒక మంచి బిజినెస్ చేసుకోవాలి, మేము పెద్ద అయిన తర్వాత బాగా సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక స్థాయిలో ఉండాలి, మేము ఒక మంచి స్టేటస్లోకి రావాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఒక డాక్టర్ అవ్వాలో అని, లేకపోతే ఇంజనీరింగ్ అవ్వాలో, లేదా లాయర్ అవ్వాలో, ఇలా ఏంటంటే కొన్ని కోరికలు అనేటివి వీరిలో ఉంటాయి. అయితే వీరేంటంటే వారి యొక్క ఆ కోరికలు అనేటివి వారు అనుకున్నది ఒకటైతే వారికి అయింది ఒకటి అనమాట. అంటే వీరు చదవాలని ఎంతో ఆసక్తిగా ఉండేవారండి చిన్న వయసులో. అలా దానికోసం ఎంతగానో కష్టపడి రేయింబగలు బాగా శ్రద్ధగా ఉండేవారు. కాకపోతే వీరికి ఏంటంటే పరిస్థితులు అనేటివి సహకరించాలి. తల్లిదండ్రులు వీరిని చదువులు మాన్పించేయడము, చదివించే స్తోమత, శక్తి అనేది వీరిలో లేక వారు ఒకటి అవ్వాలనుకుంటే వారికి ఊహించని జీవితం అనేది వీరికి ఇవాల్టి రోజున గడుపుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక మాటలో చెప్పాలి అంటే వీరికి నచ్చేటువంటి జీవితం వీరికి లేదు. ఏంటంటే సర్దుకుపోతున్నారనమాట. అలా సర్దుకుపోతూ ఉంటున్నారు అని కూడా ఈ వృశ్చిక రాశి వారి గురించి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిదీ కూడా వీరి జీవితంలో
ప్రయత్నించినట్లయితే కనుక మనము వీరు అనుకున్నది ఒకటి, వీరికి జరిగేది ఒకటి. అసలు వీరి ఊహకి వీరికి జరిగేదానికి ఎక్కడ కూడా పొంతనేది ఉండదన్నమాట. కాబట్టి వీరేంటంటే లోపల నుంచి సంతోషంగా ఉండలేరన్నమాట. ఏదో పైకి పెదాల మీద పులుముకున్నటువంటి నవ్వులే కానీ లోపల నుంచి ఒక సంతోషం, ఒక ఆనందం అనేది ఏ వృశ్చిక రాశి వారి దగ్గర కనిపించదన్నమాట. అలాగా ఇక ఏంటంటే చివరికి సర్దుకుపోవడం అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట. అలాగా సర్దుకుపోవడము, ఇక వారికి ఏంటంటే వివాహ జీవితం కానివ్వండి, ఇలా తర్వాత పెళ్ళిళ్ళైన కాంచి కుటుంబాన్ని చూసుకోవడము, వారికి దొరికినటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోవడము. కాకపోతే కష్టపడే మనస్తత్వం, జీవితంలో ఎదగాలి, మేము కోల్పోయినవన్నీ కూడా మాకు బిడ్డలకు తిరిగి ఇవ్వాలి, మేము సాధించాలి అనేటువంటి ఒక పట్టుదలదేవి మీకైతే కనిపిస్తుంది అనమాట. అలాగా మీ కుటుంబానికి చాలా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు అనమాట. కుటుంబంతో అమితంగా అంటే దేవుడిచ్చినటువంటి జీవితాన్ని వీరు సర్దుకొని అందులో తృప్తిగా బతకడం మొదలు పెడుతూ ఉంటారు. కాస్త కూస్త బాధ ఉన్నప్పటికీ కూడా చివరికి కళ్ళ ముందర ఉన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి, అదే నిజం అని చెప్పేసి వీరు ఏంటంటే కుటుంబంతో చాలా ప్రేమగా ఉండడానికి, వీరు కోల్పోయినవన్నీ కూడా దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగా కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా చేసేటువంటి వ్యక్తులు ఈ వృశ్చిక రాశి వారని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా వీరి జీవితం అనేది ఈ వృశ్చిక రాశి వారిలో ఎక్కువలో ఉంటుందన్నమాట. అంటే అందరికీ ఒకేలాగా ఉంటారని చెప్పలేమండి, ఎందుకంటే ఎంతోమందో ఉంటారు రాశిలో వచ్చేటప్పటికి. కాకపోతే ఎక్కువ మంది కూడా ఇలాగ జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం వివరంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క గ్రహాలు అనుకూలంగా ఉన్న వారికి కొంతమందికి సంతోషంగా ఉండవచ్చు. కాకపోతే అలా ఉండే వాళ్ళకన్నా కూడా ఎక్కువగా అంటే ఉన్నదాంతో సర్దుకుపోయే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంది వృశ్చిక రాశిలో అనేది వివరంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగా ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే ఉన్న జీవితాన్ని, దేవుడు ఇచ్చిన జీవితాన్ని తృప్తిగా స్వీకరించడం మొదలు పెడతారు. మొట్టమొదట్లో వారికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా అంగీకరించడం అనేది, కానీ చివరికి ఏంటంటే దైవానుగ్రహం ఏదైనా సరే శివుడి ఆజ్ఞ లేనిదే మనకు చీమ కుట్టదు అని చెప్పేసి ఆ దైవాన్ని నమ్మి మనకు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది. నారు పోసిన వాడు నీరు పోయడా అన్నట్టు చెప్పేసి చివరికి అలా ఏంటంటే చాలా వరకు కూడా వారిలో ఒక మార్పు అనేది కలిగి కుటుంబాన్ని ప్రేమించడం అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క వీరి గొప్ప మనస్తత్వం వలన దైవం యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఆ శివానుగ్రహం వృశ్చిక రాశి వారికి పుష్కలంగా ఉంది. వృశ్చిక రాశి వారిలో ఎక్కువ మందిలో మనం గమనించినట్లయితే శివుడికి పూజ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. శివారాధన ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. వీరిలో ఎక్కువ మంది కూడా సోమవారాలు వస్తే చాలు చక్కగా శివాలయానికి వెళ్ళడము, చక్కగా శివలింగానికి వచ్చేటప్పటికి నీటితో అభిషేకం చేయడం కానీ, లేకపోతే పాలతో అభిషేకం చేయడం కానివ్వండి, వారి శక్తికి తగ్గట్టుగా పంచదార నీటితో అభిషేకం చేయడం కానివ్వండి, మారేడు దళం మీద దీపం వెలిగించడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాగే ఇంటి లోపల కూడా చక్కగా శివపార్వతుల యొక్క పటానికి పూజలు చేసుకుంటూ ఎక్కువగా శివ భక్తులు ఉంటారండి. వీరిలో శివుడిని ఎక్కువ బాగా నమ్ముతూ ఉంటారు, శివుడికి పూజలు చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే వీరి జీవిత పరంగా, వీరి జాతక పరంగా ఉన్నటువంటి దోషాలన్నీ చాలా వరకు కూడా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అంటే ప్రతి ఒక్కరు శివభక్తులే ఉంటారని కాదండి, ఎవరి ఇష్ట దైవాన్ని పూజించుకుంటూ ఉంటారు. కాకపోతే ఎక్కువ శివారాధన చేసేవాళ్ళు ఉంటారని చెప్పేసి మనకు చక్కగా అర్థమవుతుందన్నమాట. అయితే వృశ్చిక రాశి వారికి ఏంటంటే బాధలు వస్తాయి. ఎలా వస్తాయంటే చాలా గట్టిగా వస్తాయండి, చాలా కఠినంగా వస్తాయన్నమాట బాధలు. ఒకసారి కనుక ఏదైనా ఒక విషయం గురించి వారికి ఏదైనా ఒక సమస్య కనుక వచ్చిందంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకడానికి ఎంత సమయం పట్టిందంటే ఒక్కరి బిక్కిరి అయిపోతారండి పాపం ఈ వృశ్చిక రాశి వారు. ఎందుకంటే వాళ్ళని ఒక ఊపేసి కనుక ఆ సమస్యకు పరిష్కారం అనేది వీరికి దొరకదని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడ కూడా వారికి అంటే ఒక స్నేహితుల రూపంలో కావచ్చు, లేకపోతే బంధువుల రూపంలో అవ్వచ్చు, రక్త సంబంధికుల రూపంలో అవ్వచ్చు, ఇలా ఎంతమంది చుట్టూతా ఏంటంటే మన అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా
వీరికి సహాయం చేయడానికి ముందుకు రారు. అలాంటివన్నీ కూడా అంటే వీరు ఎదురు చూస్తుంటారనమాట ఎవరైనా. ఎందుకంటే వారు చేసుకునేవి అయితే వాళ్ళే చేసుకునే వాళ్ళని. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి శక్తికి మించిన సమస్యలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఏంటంటే మన అనే మనిషికి ఒక తోడు ఉంటే ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండు అని చెప్పి అండి ఊబిలో పడిపోతున్న వ్యక్తికి చేయి సహాయం అందిస్తే ఎవరైనా బాగుండు అని చెప్పేసి అని మనసుకు అనిపించిందనమాట. కానీ ఒక్క చెయ్యి కూడా మనల్ని పైకి లాగడానికి రాకపోయేసరికి ఏంటంటే జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది, జనం మనుషులు అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పటి నుంచి అసలు నిజాలేంటి, నిజంగా కళ్ళు తెరుచుకోవడం అంటే ఏంటి, అసలు నిజంగా జీవితం అంటే ఏంటి, నిజంగా మనుషులు అంటే ఏంటి అని చెప్పి అర్థమవుతుందన్నమాట. నిజంగా మీరు గమనించండి, అలా ఊబిలో కూరుకుపోయిన మనిషికి కానీ, కష్టంలో కూరుకుపోయినటువంటి మనిషికి కానీ సహాయంగా ఒక్క చెయ్యి కాకపోతే ఒక్క చెయ్యి కూడా పైకి లాగడానికి చెయ్యి అందించదనమాట. ఒక్కరి కాకపోతే ఒక్కరు చెప్పుకోవడానికి వందల మంది, వేల మంది మన అనే వాళ్ళు ఉంటారండి. బలగం చాలా రకాలైన పెద్ద పెద్ద బలగం ఉంటుందన్నమాట. సపోర్ట్ అమ్మ వాళ్ళు, మా వాళ్ళు ఇలా అని చెప్పేసి ఉంటారు. దేనికి చెప్పుకోవడానికి తప్ప సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారనమాట. అలాగా ఈ వృశ్చిక రాశి వారికి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగినాయి అనమాట. అలాంటివన్నీ పడి కూడా వీరు మానసికంగా చాలా నలిగిపోయారనమాట. జనాలను పూర్తిగా అర్థం చేసుకొని ఇక ఏంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాకపోతే వారికి లాగా మనం ఉండకూడదు, వారికి మనకి తేడా ఏముంటుందని చెప్పేసి వారు ఏంటంటే చాలా వరకు కూడా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఎదురుగా ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం వారికి చాతనైనటువంటి సహాయం చేయడానికి ముందుగా ఉంటారనమాట. ఎందుకంటే వారిని చూసి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని మనకి మంచి నేర్చుకోవాలంటే చెడుని ఎప్పుడు కూడా నేర్చుకోకూడదు అనమాట. వాళ్ళు కఠినంగా ఉన్నారని చెప్పి మనం కఠినంగా ఉంటే వాళ్ళకి మనకు తేడా ఉండదు. కాబట్టి కఠినంగా ఉన్న వాళ్ళ దగ్గర కఠినంగా ఉండండి, కానీ ఆ భాగ్యులకి ఏదైనా వారికి సహాయం చేయడం అనేది చాలా మంచిది. మీకు సహాయం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళని పట్టించుకోమని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరగదనమాట. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు అయితే పట్టించుకోకుండా పోయినా పర్వాలేదండి, కానీ అంతంత ఇబ్బందులు ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితిలో ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా చేయగలిగే కూడా సహాయం చేయలేని వాళ్ళని క్షమించమని ఎవరు చెప్తారండి? ఒకసారి మీరు ఆలోచించండి. అలాగని క్షమించమని చెప్పరు, అలాగే కక్ష కట్టమని చెప్పరు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరిని ఏమనాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఎవరి జీవితాలు వారికి ఉన్నాయి, ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి బ్రతికే వాళ్ళు ఎవరికి తిప్పలు వారికి ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఎవరిని అనాల్సిన అవసరం కూడా లేదు, ఎవరిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి ఈ వృశ్చిక రాశి వారు ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. ఇలాగా వీరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి అనుభవాలు గట్టిగానే వీరికి ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి వీరు చాలా బిజీగా ఉంటారండి. ఈ 3 రోజులు వచ్చేటప్పటికి వీరికి ఖచ్చితంగా శివాలయాన్ని సందర్శించే అవకాశం అనేది ఉంటుంది. సోమవారం రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళి మీ చక్కగా తండ్రికి శివుడు నీళ్ళతో అభిషేకం చేసి పొంగిపోతాడనమాట. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చక్కగా. అలాగే నందిని కూడా తాకడం, చెవుల్లో మీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పి తీరని కోరిక ఏదైనా ఉంటే నా కోరిక తప్పకుండా తీరుతుందనమాట. అంటే ధనపరంగా సమస్యలు ఉన్నాయి, మాకు బాగా కలిసి రావాలి, సమస్యలు పోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలను, లేకపోతే ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, సంతానం కలగాలి, ఆరోగ్యం బాగుండాలి, మనశ్శాంతి ఉండాలని చెప్పి ఇలా మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే శివాలయంలో నందిని తాకి చక్కగా చెవిలో మీరు ఆ రహస్యంగా కోరుకున్నట్లయితే మీకు తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఇలా చేయటం వల్ల ఎంతోమంది కూడా వారి సమస్యల నుంచి బయటపడ్డారు. అలా చేసేయండి. ఇంట్లో కూడా చక్కగా పూజ చేసుకోండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కూడా దీపారాధన చేసుకోండి. దీపారాధన ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది. దీపం లక్ష్మీకి దేవికి రూపం. మీరు ఎందుకంటే కష్టం పడతారండి. మీరు ఏ పనికైనా సరే మీ కష్టం మీద మీరు నిలబడి ఒక స్థాయిలో నిలబడాలనుకునే తాపత్రయాలు మీలో ఎక్కువగా ఉంటాయన్నమాట. కాకపోతే ఇక్కడ కలుసుబాటు కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ కలుసుబాటు లేకపోవడం వల్ల మీకు అక్కడక్కడే ఆగిపోతున్నారనమాట.
పని అయితే ఉంటుంది, కానీ పనికి తగ్గ ప్రతిఫలమేమో రాదనమాట. అంటే ఒక రూపాయి వస్తుంది అనుకున్న కాడ ₹1/2 రావడం, ఒక్కొక్కసారి పని ఉంటుంది ఉండదు, ఒక్కొక్కసారి అంతా మనదే అన్నట్టుగా ఉంటుంది, ఒక్కొక్కసారి అంతా నిరాశ ఎదురవుతుంది, ఒక్కొక్కసారి చేయాలనిపించదు, ఒక్కొక్కసారి చెయ్యలేము అనిపిస్తుంది, భయము, ఇలా రకరకాల జరుగుతూ ఉంటాయని మీకు ఏంటంటే గ్రహాలు అనేటివి క్షణక్షణం మారుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మార్పులు అంటే మీలో కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి గ్రహస్థితి కన్నా కూడా మీ యొక్క మనస్థితిని నమ్ముకోండి. ఏదైనా మనోధైర్యాన్ని తెచ్చుకోండి. జీవితంలో ఒక పట్టుదల, ఒక ఆశ మీరు తెచ్చుకుంటే ఆ ఆశ పట్టుదలే మిమ్మల్ని నడిపిస్తుందన్నమాట. ఖచ్చితంగా జీవితంలో మీరు ఊహించినటువంటి స్థాయికి మీరు తప్పకుండా ఎదగగలుగుతారండి. మీ మీద మీకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేయండి. ఈ 3 రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంది. చిన్న చితక ఇబ్బందులు అయితే వస్తాయి. జనం ఎంతమందో ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు, కానీ మీరేంటంటే అవన్నీ కూడా పట్టించుకోకుండా దైవాన్ని నమ్ముకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కూడా చక్కగా శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు తలుచుకుంటూ ఉండడం వల్ల మీకు చాలా వరకు కూడా అంత అనుకూలంగా మారుతుంది. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా ధనపరమైన సమస్యలంటివి తగ్గుతాయి. ఆస్తో కోస్తో అప్పులు ఉన్నాయండి, ఆ అప్పులు కూడా మీకు నిదానంగా తీర్చుకోగలుగుతారు. కాకపోతే కాస్త వృధాగా ఖర్చులకు తగ్గించుకోండి. ఎంతోమంది మీలో పని లేకుండా ఖాళీగా ఉన్నవారు కూడా ఉన్నారు. అని ఖాళీగా ఉండడం సమస్యలన్నిటివి ఇంకా పెంచుతుంది. కాబట్టి చిన్న పనైనా పెద్ద పనైనా సరే చక్కగా చేసుకోండి. ఎందుకంటే కష్టం అనేది ఎప్పుడైనా సరే ఇష్టంగా పడాలన్నమాట. కాబట్టి ఇలాంటి నిర్ణయాలన్నిటివి మీరు తీసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇబ్బందులు అనేటివి పెద్దగా ఏమీ లేవండి. మీకు అనుకూలంగా ఉంటుంది. చక్కగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు అంతా బాగుంటుంది. మీకు అర్థమైంది కదండి. ఈ 3 రోజులైతే ధనం కూడా మీకు కాస్త కూస్త చేతికి అందుతుంది. కాకపోతే దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటనేది మీరు ఆలోచించుకుంటే మంచిది. అర్థమైంది కదండి. ఈ 3 రోజులు మీకు ఏంటనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి తెలుసుకునే వారు అవకాశం ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ అండ్ బ్లేడ్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడు కూడా మీ మీద సంతోషంగా మీరు ఉండాలని చెప్పేసి ఆ తండ్రి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.